children, how are you? I hope you are safe. Today we are going to learn first chapter, patterns. Okay? Take your term book. Now open the page number 37. What is the first lesson? Patterns. Okay, first of all, Nana, see the board everywhere. మనం ప్యాటర్న్స్ లో ఫస్ట్ ప్యాటర్న్స్ యొక్క డెఫినిషన్ తెలుసుకోవాలి. దాని మీనింగ్ ఏంటి అనేది మనకి క్లారిటీ లేదే ప్యాటర్న్స్ చేయడం చాలా కష్టం. ఓకే, ఫస్ట్ చూడండి అన్న ప్యాటర్న్స్ డెఫినిషన్. రిపీటింగ్ ఆర్డర్ ఆఫ్ ఏ షేప్స్, కలర్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఏ పర్టికులర్ రూల్ ఈస్ కాల్డ్ ఏ ప్యాటర్న్. ఓకేనా? ఏమంటున్నాడు? రిపీటింగ్ ఆర్డర్ ఆఫ్ ఏ షేప్స్, వన్స్ ఒకసారి రిపీట్ ఆర్డర్ లో షేప్స్, కలర్స్, ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఏవైతే రిపీట్ ఆర్డర్ లో వస్తాయో ఇన్ పర్టికులర్ రూల్ ఈజ్ కాల్డ్ ఏ ప్యాటర్న్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? డెఫినిషన్ చూడండి అన్న, బోర్డ్ మీద క్లియర్ గా మెన్షన్ చేశాను. సి అబ్జర్వ్ చేయండి. ఓకే, సి ద బోర్డ్. నెక్స్ట్ వన్, టేక్ యువర్ టర్మ్ బుక్, పేజ్ నెంబర్ 37, ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్. Okay, fun and fact. Activity 1. Patterns are of different types. If you look around you, you will find the many patterns. Patterns can be made of shapes, colors, numbers and alphabets. ఏమంటున్నాను అన్న? patterns are different types. Patterns ఏంటంటే different types. వాటిలో ఇంకా ఏమంటున్నాడో చూడండి. If you look around you, మనం మన సరౌండింగ్, మన చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. You will find many patterns. ఏమంటున్నాడు? అలా అబ్జర్వ్ చేసినప్పుడు మనం many patterns ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. Patterns can be made of shapes. చెప్పాను కదా, patterns అంటే షేప్స్, కలర్స్, ఆబ్జెక్ట్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఎట్సెట్రా. ఓకే, నెక్స్ట్. Now we will make patterns using 2 or 3 shapes. ఏమంటున్నాడు? ప్యాటర్న్స్ ని యూజ్ చేసేటప్పుడు షేప్స్ 2 గానీ 3 గానీ ఎన్ని షేప్స్ అయినా తీసుకొని ప్యాటర్న్స్ అనేది చేయొచ్చని క్లియర్ గా చెప్తుంది. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 1, రోమన్ నెంబర్ 1. ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్ ఫాలో ఏ సెటెడ్ రూల్. రికార్డ్ ద రూల్ అండ్ కంప్లీట్ ద ప్యాటర్న్స్. ఇక్కడ మనకి సమ్ పిక్చర్స్ ఇచ్చాడు. ఆ పిక్చర్స్ ని ప్యాటర్న్స్ కింద ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను క్లియర్ గా మీకు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీ ద బోర్డ్ ఎవ్రీవన్. సీ ద బోర్డ్ చూడండి అన్న. ఫస్ట్ మనకి ఏ అనే పార్ట్ లో ఎలాంటి పిక్చర్స్ ఇచ్చాడో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పిక్చర్ చూడండి, దాని ఏదైతే యారో మార్క్ మనకి ఎటువైపు చూపిస్తుంది? లెఫ్ట్ సైడ్. అండ్ సెకండ్ యారో మార్క్ చూడండి, డౌన్, కిందకి చూపిస్తుంది. థర్డ్ యారో మార్క్ మళ్ళీ మనకి ఎటు చూపిస్తుంది? లెఫ్ట్ సైడ్. అండ్ ఫోర్త్ యారో మార్క్ దానికి ఆపోజిట్ గా చూడండి, దీనికి ఆపోజిట్ గా డౌన్ లో చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి పిక్చర్స్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి, పిక్చర్స్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది రిపీట్ ఆర్డర్ లో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏ పిక్చర్ అయితే మనకి ఫస్ట్ ఇచ్చాడో దాన్ని మాత్రమే ఇక్కడ యారో మార్క్, డౌన్ యారో మార్క్ ని ఇక్కడ నోట్ చేయాలి. ఓకేనా? చూడండి, మీరు టెక్స్ట్ బుక్ వైపు అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ ఏవైతే స్పేస్ ఇచ్చాడో ఆ స్పేసెస్ లో యారో మార్క్స్ అనేవి ఎలా వస్తున్నాయి? రిపీట్. సో ఫస్ట్ వన్ ఇది రిపీట్ గా ఇక్కడికి వచ్చింది. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఓకే, ఫోర్త్ వన్. ఓకేనా? ఇదే ఆర్డర్ రిపీట్ గా వస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్. ఇక్కడ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ వెళ్ళాలంటే సో మళ్ళీ సేమ్ రిపీట్ ఆర్డర్, సేమ్ రిపీట్. చూడండి, ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ ఆర్డర్ లో రావాలంటే మీరు ఇక్కడ ఏం చేయాలి? సేమ్ యాజ్ టీజ్ గా ఆర్డర్ ని ఫాలో అవుతూనే రావాలి. నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ద ప్యాటర్న్. సో మన ప్యాటర్న్ అనేది ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇలా ఆర్డర్ లో చేస్తూ ఉన్నాం. ఓకేనా?
నెక్స్ట్ చూడండి బి పార్ట్. బి పార్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ చూడండి అన్న. బి పార్ట్ చూడండి యారో మార్క్స్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ సైడ్ లో వచ్చాయి. ఓకే చూడండి. నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసరికి సెకండ్ పిక్చర్ లో యారో మార్కు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది అండ్ దిస్ వే రైట్ సైడ్. ఓకే ఈ వేలో ఎటువైపు చూపిస్తుంది? రైట్ సైడ్. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ప్యాటర్న్ అనేది ఇక్కడ రిపీట్ అయింది. సీ ద పిక్చర్ ఎవ్రీవేర్. వాడి సమ్ కలర్స్ తో చేశాడు. చూడండి ఇదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ ఆర్డర్ లో అనదర్ రిపీటింగ్. సో ఇక్కడికి మనకి ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయింది. 4 షేప్స్ తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అనదర్ షేప్ ఇచ్చి చూడండి మళ్ళీ మనకి స్పేస్ అనేది ఇచ్చాడు. సో మీరు ప్యాటర్న్ అనేది కంటిన్యూ చేయాలంటే ఇక్కడ రైట్ చేయాలి. సో అది ఎలాగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన పిక్చర్ ని మళ్ళీ రిపీట్. సో నెక్స్ట్ ఈ రకంగా మనకి ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే ఇలా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ప్యాటర్న్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ సి పార్ట్ చూడండి అన్న. సమ్ షేప్స్ ఇచ్చాడు మనకి. మీరు టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేయండి. అవే పిక్చర్స్ ని నేను బోర్డు మీద కూడా నోట్ చేశాను, అందుకే ఇంత క్లియర్ గా చెప్తున్నాను. చూడండి మీకు అర్థం అవ్వాలని. సి పిక్చర్ సారీ సి పార్ట్ లో ఈ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేయండి అన్న. ఏదైతే మనకి ప్లస్ అని ఈ షేప్ లో ఉంది కదా, ప్లస్ ఈ షేప్ లోనే కదా ఉంటుంది. సో మనకి ఈ పిక్చర్ ఆ షేప్ లోనే కదా ఉంది. అబ్జర్వ్ చేయండి. సో దాంట్లో ఫస్ట్ 1 సర్కిల్ ఇచ్చాడు అవునా. ఫస్ట్ 1 సర్కిల్, అదే సర్కిల్ లో 1 ట్రయాంగిల్, అదే సర్కిల్ లో 1 ట్రయాంగిల్ కూడా మెన్షన్ చేశాడు. సో ఈ పిక్చర్ లోనే మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? సర్కిల్ అండ్ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్. సెకండ్ పిక్చర్ లో అబ్జర్వ్ చేయండి. 1 బిగ్ ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్స్ ఒక 2 ఉన్నాయి చూడండి అన్న. 2 స్మాల్ ట్రయాంగిల్స్. థర్డ్ పిక్చర్ 1 బిగ్ ట్రయాంగిల్, 4 స్మాల్ ట్రయాంగిల్స్. ఇది ఏ రూపంలో రాయాలంటే మనం ఆడ్ రూపంలో రాయాలి. చూడండి మనకి 0 1 2 3 4 5 6 7 8 9. సో 0 to 9 నెంబర్స్ ని బోర్డు మీద నోట్ చేశాను. ఈవెన్ నెంబర్స్, ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏమో గెస్ చేయండి. ఏంటి? 2 4 4 6 6 8. Sure. 8 and 10. That is called even numbers. Okay na? 2 4 6 8 10 12 14 16 etc. ఇవన్నీ ఏంటి? ఈవెన్ నెంబర్స్. సో మనం ఇక్కడ ఏం రాసినా ఆడ్ నెంబర్స్. 1 3 3 5 5 7 7 9 9 11 11 13. సో మనం అక్కడ ఏం రాసాం? ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్. ఓకేనా? ఇది ఎందుకు ఇప్పుడు ఇంత క్లియర్ గా రాశారంటే, సో ఇక్కడ మనం ఆడ్ నెంబర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే చూడండి. 1 సర్కిల్, 1 ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్స్ 2 ఉన్నాయి. చూడండి 1 చూడండి ఇక్కడ వచ్చేసరికి 2 స్మాల్ ట్రయాంగిల్స్ అండ్ బిగ్ ట్రయాంగిల్. ఇందులో ఒక ట్రయాంగిల్ కనిపిస్తుందా? సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని? 3. నెక్స్ట్ దాంట్లో చూడండి 4 ట్రయాంగిల్స్. లోపల ఉన్న స్మాల్ ట్రయాంగిల్స్ ని ఈవెన్ నెంబర్స్ యూజ్ చేస్తున్నాం. ఈవెన్ నెంబర్స్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే దాని ఈవెన్ నెంబర్స్ తో ఈ బిగ్ గా ఉన్న ట్రయాంగిల్ ని యాడ్ చేసి ఆడ్ నెంబర్స్ చేస్తాం. ఓకేనా? చూడండి ఇక్కడ 4 దీంతో 5. ఓకేనా? నెక్స్ట్ పిక్చర్ లో చూడండి 1 బిగ్ ట్రయాంగిల్
సో 4 అంటే ఇక్కడ ఎన్ని రావాలి మనకి లోపల స్మాల్ ట్రయాంగిల్స్ 6 రావాలి ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇక్కడ 4 నెక్స్ట్ వచ్చేసరికి 6 ట్రయాంగిల్స్ అండ్ ఈ బిగ్ ట్రయాంగిల్ తో కలిపి 7. ఓకే నెక్స్ట్ ట్రయాంగిల్ లో ఏం రావాలి నాన్న 8 ట్రయాంగిల్స్ రావాలి. సో నెక్స్ట్ దాంట్లో 8 ట్రయాంగిల్స్ రావాలి. ఓకే చూడండి 1 2 3 4 5 6 7 8 అండ్ ఈ బిగ్ ట్రయాంగిల్ రెండు కలిపితే ఎన్ని 9. ఓకేనా 9 ట్రయాంగిల్స్. చూడండి ఈ పిక్చర్స్ లో ఏం చేయాలి మనం 9 ట్రయాంగిల్స్. నెక్స్ట్ వన్ చూడండి 8 కదా. సో ఇందులో ఎన్ని రావాలి 10 ట్రయాంగిల్స్ రావాలి ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి. ఎన్ని ట్రయాంగిల్స్ రావాలి నాన్న 10 ట్రయాంగిల్స్ రావాలి. 10 ప్లస్ 1 ఈ 1 పెద్దది ఉంది చూడండి అన్న ఈ ట్రయాంగిల్. ఈ 10 తో పాటు ఈ 1 ట్రయాంగిల్ కూడా యాడ్ చేస్తే ఎన్ని 11 9 7 5 3 1 ఆల్ నెంబర్స్ అనేవి వచ్చేవా. సో ఇది అలాగా కంటిన్యూ చేయండి. ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి డి పార్ట్. ఇది చాలా ఈజీ. సో క్లాక్ వేజ్ అన్నమాట. క్లాక్ వే రూపంలో ఉంటుంది. క్లాక్ ఏ రూపంలో ఉంటుంది మనకి అందరికీ తెలుసు. క్లాక్ ఏ రూపంలో ఉంటుంది చెప్పాలి. టెల్ మీ ఎనీవన్. సో మనకి క్లాక్ ఈ రూపంలో ఉంది. సో టైం ఎంత అయింది నాన్న ఎగ్జాక్ట్ గా సో 9 o'clock. ఓకే 9 o'clock. ఓకేనా ఈ రూపంలో ఈ డి పార్ట్ ని చేయాలి. ఈ షేప్స్ ఎటువైపు ఎటు టర్న్ అవుతుంది మనకి టైం అవుతుంది 9 అయింది. నెక్స్ట్ 10 11 లేదంటే 10:30 9:30 ఇలా మనకి డిఫరెంట్ షేప్స్ లో క్లాక్ అనేది మారుతూ ఉంటుంది కదా. సో ఆ రకంగా ఇవి మీరు చేయాలి. ఓకేనా డూ యువర్ హోంవర్క్. ఇదే మీకు ఈ రోజు హోంవర్క్. ఇంటి దగ్గర దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు ఇది వస్తుంది. దీన్ని బట్టి మీకు ఎంత బాగా వచ్చిందో ప్యాటర్న్స్ అనేవి అర్థమవుతుంది. ఓకేనా నెక్స్ట్ టర్న్ ద పేజ్. ఓకేనా నాన్న టర్న్ ద పేజ్. పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37. సో ఏమిచ్చాడు సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ చూడండి అన్న సమ్ పిక్చర్స్ ఇచ్చాడు మనకి. See the textbook. Page number 38. ఈ 38 లో కూడా EFG అనే EFG ఇంకా ఈ పార్ట్స్ 3 మిగిలిపోయి. 1 హోంవర్క్ ఇచ్చాను కదా మీకు. ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 పార్ట్స్ లో ఈ 2 నేను చేస్తా. మళ్ళీ 1 మీరే చేయాలి. ఎందుకంటే మీకు ప్యాటర్న్స్ అర్థమైందో లేదో నాకు తెలియాలి కదా. ఓకేనా చూడండి ఫస్ట్ ఇలా 1 షేప్ మాత్రమే ఉంది. దాంట్లో ఏ కలర్ వేసాడు రెడ్. సెకండ్ వన్ చూడండి రెడ్ yellow. Is it clear everyone? See the textbook. And pattern అనేది రిపీట్ అయ్యేసరికి ఫస్ట్ ఏ కలర్ వచ్చింది మళ్ళీ రెడ్ yellow రెడ్. సో ఇక్కడ మనకి కంపల్సరీ ఏ కలర్ రావాలి రెడ్ ఆ yellowనా. సో రెడ్ కలరే రావాలి. ఓకేనా ఆల్రెడీ చెప్పాను కదా మీకు ప్యాటర్న్ అంటే రిపీటింగ్ ఆర్డర్. సో ఈ రెడ్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వాలి. రెడ్ yellow రెడ్ yellow. నెక్స్ట్ చూడండి రెడ్ yellow రెడ్ yellow రెడ్ రెడ్ yellow రెడ్ yellow రెడ్ yellow రెడ్ yellow రెడ్ yellow రెడ్ yellow రెడ్. ఓకేనా చూడండి మనకి రిపీటింగ్ టైమ్స్ అన్నమాట. ఓకేనా ఏదైతే కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ కలర్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా సెకండ్ వన్ చూడండి నాన్న దిస్ ఈస్ ద షేప్స్. ఈ షేప్స్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ గా ఉన్నాయి. యారో మార్క్స్ వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ యారో మార్క్ వచ్చేసరికి మనకి ఈ షేప్ లో ఉంది. సెకండ్ యారో మార్క్ వచ్చేసరికి ఈ షేప్ లో ఉంది. సో ఇలా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ద యారో మార్క్స్ ఇచ్చాడు. ఈ యారో మార్క్స్ ని మీరు బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు సింపుల్ మెథడ్ లో చెప్తున్నాను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి 4-way రోడ్ తీసుకుందాం. మీరు అందరికి 4-way రోడ్ అంటే ఏంటో తెలుసా 4 దారులు కలిసే వేరే 4-way రోడ్ అంటారు. ఇప్పుడు మనకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇటువైపు ఉంది కదా
నాసవరి సెంటర్ ఉంది కదా, సెంటర్ లో చూడండి 4 రోడ్స్ కలుస్తాయి, ఇటువైపు 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 కూడా. చూడండి ఇది వచ్చేసరికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్, బ్యాక్. ఓకేనా, రైట్, లెఫ్ట్, బ్యాక్, ఫ్రంట్. సో మీరు సమ్ పిక్చర్స్ ఇచ్చాడు. చూడండి ఇది వచ్చేసరికి రైట్ వేలో ఉంది, బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది 2 రోడ్స్ ని చూపిస్తుంది. అంటే మనకి దీన్ని రైట్ వే ని చూపిస్తుంది, లెఫ్ట్ వే ని కూడా చూపిస్తుంది అట్ ఏ టైం. చూడండి సెకండ్ వన్, ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేశారంటే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ వేస్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ కి అండ్ ఫ్రంట్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ డైరెక్షన్స్ బాగా గుర్తు పెట్టుకున్నాను చెప్తున్నాను కదా. నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ సమ్ పిక్చర్ ఒకటి ఇచ్చాడు. ఏంటా పిక్చర్ చూడండి. సో ఇలా ఇచ్చాడు ఒక పిక్చర్ మనకి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రైట్ అండ్ లెఫ్ట్ అండ్ బ్యాక్. సెకండ్ పిక్చర్ ఎలా వస్తుంది, ఎలా అయినా రావచ్చు. చూడండి ఎలా అయినా రావచ్చు ఆ పిక్చర్ అనేది. మనకి ఇలా ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆ వేలో ఎలా అయినా రావచ్చు. ఈ 4 డైరెక్షన్స్ లో మనం ఆ వేని ఎలా అయినా చేయొచ్చు. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఏం చేశాడు, ఈ రకంగా కూడా చేయొచ్చు. అంటే బ్యాక్, ఫ్రంట్, లెఫ్ట్. ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, ఏమో ఇలా తీసుకున్నాడేమో, ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా, రైట్, లెఫ్ట్ అండ్ ఫ్రంట్. ఓకే, ఈ రకంగా ఈ పిక్చర్స్ అనేవి వాడు చేస్తున్నాడు. ఓకేనా, నేను ఇది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఫోర్త్ పిక్చర్ చూడండి, చాలా ఈజీ. చూడండి ఫస్ట్ ఏదైతే సర్కిల్ మనకి 1 సర్కిల్ ఇచ్చాడు ఇలాగా. ఓకే, దాంట్లో సమ్ కలర్స్ యాడ్ చేశాడు. ఏ కలర్, ఫస్ట్ దాంట్లో yellow అండ్ సెకండ్ దాంట్లో గ్రీన్. ఓకే, సారీ ఈ సింబల్ ఇలా కాదు, అండ్ గ్రీన్. ఓకేనా నాన్న, ఇదే ప్యాటర్న్ రిపీట్ ఆర్డర్ లో రావాలంటే ఫస్ట్ డెఫినెట్ గా దీని సర్కిల్ లో ఏం రావాలి, డెఫినెట్లీ ఎల్లో కలర్ రావాలి. ఓకేనా నాన్న, అదే చెప్తున్నాడు వాడు. ఈ ప్యాటర్న్ అనేది ఇలా రిపీట్ అవుతుంది. ఓకే, సెకండ్ రోమన్ చూడండి అన్న. హౌ మెనీ ప్యాటర్న్స్ కెన్ యూ మేక్ ఆఫ్ ద సిమిలర్ టైప్ యూజింగ్ ఏ స్ట్రైట్ అండ్ కర్వ్ లైన్స్? కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్. ఇక్కడ మనకి సమ్ ప్యాటర్న్స్ ఇచ్చాడు, సారీ సమ్ షేప్స్ ఇచ్చాడు. ఏంటి, స్ట్రైట్ లోని కర్వ్ లోని ఉన్నాయని చెప్తున్నాడు. వాటిలో మనం ఏం చేయాలంట, ప్యాటర్న్స్ చేయమంటాడు. ఎన్ని ప్యాటర్న్స్ రూపంలో వచ్చాయి అనేది చెప్పండి. అది మీరు డూ యువర్ వర్క్. ఓకే, మీరు చేయండి. నెక్స్ట్ చూడండి అన్న, పేజ్ నెంబర్ 39. పేజ్ నెంబర్ 39 లో see the text book, number patterns. You have standard numbers patterns in the previous class. ఏం చెప్తున్నాడు, మనందరము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోని నెంబర్ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. Let us now work some more patterns. ఇప్పుడు ఏం చేద్దాం, దాంతో పాటుగా ఇంకొంచెం ఎక్కువగా ప్యాటర్న్స్ అనేవి నేర్చుకోవచ్చు అండి. ఓకేనా, ఎక్సర్సైజ్ 2 అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా, టుడే నేను ఏదైతే ప్యాటర్న్స్ ఫస్ట్ చాప్టర్ చెప్పానో ఇదంతా మీరు క్లియర్ గా ఇంటి దగ్గర స్లేట్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి మీరు ప్యాటర్న్ డెఫినేషన్స్ చదవండి, అప్పుడే మీకు ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.